వరద ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో శ్రీ సత్యసాయి జిల్లాలో దాతల ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో విరివిగా విరాళాలు అందించారన్నారు. మన రాష్ట్రంలో కోస్తాంధ్రలో చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయాయి. అందులో ప్రజల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాబట్టి వారికి సహాయ సహకారాలు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తోడై ముందుకు నడవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దాతలు విరాళాలు అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యాంక్ ఖాతా నెంబర్ను, అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ QR కోడ్ను అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా ఎవరైనా సహాయం అందించి వరద ప్రభావిత ప్రాంతాలకు అండగా నిలవచ్చన్నారు. పోలీస్ నుంచి ఇప్పుడు కావాల్సింది అపాయింట్మెంట్. ప్రతి స్టాక్ యార్డ్ కూడా చెక్ పోస్ట్ లో పోలీస్ పర్సనల్స్ ఎవరెవరు ఉంటారు, అది ప్రొసీడింగ్స్ కావాలి. పోలీస్ ఫిఫ్త్ అని ఇచ్చారు, టైం లైన్ లో కూడా 5వ తారీఖు ఇచ్చారు. 5వ తారీఖు ఇప్పుడు రేపే కదా ఇచ్చుకోండి. మీకు సరిపోతుంది. బుకింగ్ స్టాఫ్ సేమ్ అదే, ట్రైనింగ్ అది ఎంపానల్మెంట్ అనేది వెళ్ళాలి. వాట్ ఇట్ ఈస్ షుడ్ నాట్ కీప్ దిస్ థింగ్. మీరు ఎంపైనల్ అవ్వకపోతే ఇద్దరు ఉంటే ఇద్దరు వేసుకొచ్చుకోపోతాం. అర్థమైందా? సో లెట్ us not be in that hot air. మీరు 10 ఒకటి మనకు కొంచెం 20 0 to 10 0 to 20 ఒకటి మనకు ఆ ప్రైస్కి వచ్చేవాళ్ళు లేదు సార్. అంటే మన 20 వరకు వెళ్ళే మూమెంట్ లేదు కాబట్టి మనం పెద్ద దాని మీద ఆలోచిస్తున్నాం. 20 అబోవ్ అన్నీ కూడా మన ఆల్రెడీ మనం ఏదైతే ప్రైస్ ఫిక్స్ చేసామో అది మన గవర్నమెంట్ ఇచ్చిన టారిఫ్కి అడ్జస్ట్ అయిపోతుంది. మీటింగ్ నేను చేసుకుంటాను సార్. ఇప్పుడైతే ప్రైస్ నేను ఫస్ట్ 2 స్లాబ్స్ అసలు ఎందుకు మనం ట్రాక్టర్కు ఎగ్జాంపుల్ సార్, ట్రాక్టర్కి మనం 800 రూపీస్ స్టార్టింగ్ ఇది సార్. వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన టారిఫ్ ప్రకారం 540 రూపీస్ వస్తుంది సార్. 540 అలాంటప్పుడు కూడా వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ఇచ్చారో మనం వాళ్ళు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాం. సో అక్కడ కూడా ఆపరేటర్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు సార్. 1 and 2 స్లాబ్స్ మాత్రం యాక్సెప్ట్ చేయడం సార్. అంటే ఎక్కువ రాకుండా అదంతా ప్రతిరోజు చేసుకోకపోతే మీకు మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఏముందో అది గైడ్ లైన్స్ ఫాలో చేసినట్టు కరెక్ట్గా మేనేజ్ చేస్తే సరిపోతుంది. యూ నీడ్ టు ఎన్ష్యూర్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఈస్ టేకన్ కేర్ టిల్ 11th. దట్ యూ నీడ్ టు మానిటర్. ఏముందో అది పెట్టుకుంటారు ఒకటి. రెండోది, వాట్ ఎవర్ దట్ స్టాక్స్ ఆర్ దేర్ టిల్ 11th యూ విల్ ఎన్ష్యూర్ దట్ దిస్ ఈజ్ అన్లెస్ సంథింగ్ యూ హ్యావ్ ఎ సఫిషియెంట్ స్టాక్ ఫ్రమ్ డీసీపీ నుంచి ఏమైనా వస్తాయి, మెటీరియల్ ఏమైనా వస్తాయి చూసుకోండి. అందుకైనా అమౌంట్స్ కూడా ఆ విధంగా పెట్టారు సార్. వాళ్ళు ఆ కంపెనీస్ అమౌంట్ పే చేస్తే వాళ్ళు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంది అట్లా పెట్టుకున్నాం. అది డిఎంబి అప్రూవల్ చేయాలి సార్. అది చేసుకున్న తర్వాతనే మనం టోటలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆన్లైన్కి ఎలిజిబిలిటీ వస్తుంది సార్. సో ఇది మీరు ఇవ్వండి, ఇది ప్రెస్లో వచ్చేది మీకు ఇవ్వండి. GPS వెహికల్స్లో GPS అటాచ్మెంట్ ఉంటే లైక్ ఇన్స్టాలేషన్ చేస్తేనే నెక్స్ట్ నేను లోడింగ్ అనేది చేయడం జరుగుతుంది, లేకపోతే చేయదు. దిస్ షుడ్ బి యువర్ మెయిన్ హెడ్లైన్స్ అండి. ఇది మీ హెడ్లైన్స్లో ఉండాల్సింది ఇది పేపర్లో. ఈ GPS లేకపోతే ఈ ట్రాకింగ్ సిస్టమ్ మనకి మైనింగ్ డిపార్ట్మెంట్లో నుంచి ట్రాకింగ్ చేయకపోతే మీకు లోడింగ్ అనేది చేయము అంతే. ఆ 80 వెహికల్ వచ్చి రాత్రి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మీరు రెస్ట్రిక్ట్ చేయాల్సిందే, పోలీస్ నుంచి చేయండి. పార్కింగ్ హోల్డింగ్ ఏరియాలో వెయిట్ చేయాలి. వెయిటింగ్ ఏరియాలో ఉంటుంది అది, అర్థమైందండి? హోల్డింగ్ ఏరియాలో మీ దగ్గర నుంచి ఒక స్టాక్ వేసుకొని అక్కడ కొంచెం ప్లాన్ చేసుకుని అక్కడ 10% ఉండాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 5వ ఎలాగో మీ చెక్ పోస్ట్ దగ్గర DTC నుంచి కూడా ఉంటుంది. GPS ఇన్స్టాల్ అయిందా లేదా వెరిఫై చేసుకుంటారు. ఆయన చెప్తారు, ఆయన చెప్పగానే అయిందా వదులుతారు, లేకపోతే వదలరు. GPS అనేది కంపల్సరీ అంటే తప్పనిసరి ఉండాలి. ఓన్లీ వెహికల్ విత్ GPS డివైజెస్ విల్ బి అలౌడ్ ఫ్రమ్ చెక్ పోస్ట్. అంటే లోపల వెళ్ళడానికి కూడా అలౌ చేయరు GPS లేకపోతే. బండి మీకు లోడింగ్ వరకు వెళ్ళి మాకు ఎందుకు లోడింగ్ చేయట్లేదు, వాళ్ళకి చేయట్లేదు, వీళ్ళకి చేయట్లేదు, ఇట్లాంటివి ఏమీ రాదు. మేము చెక్ పోస్ట్లో ఎంట్రీ పాయింట్ ఏముందో ఎంట్రీ పాయింట్లోనే యూ విల్ ఎన్ష్యూర్ దట్ ఈ పలానా వెహికల్స్కి GPS ఉందా లేదా వెరిఫై చేసుకుంటారు. ఆ పలానా వెహికల్ 80 వెహికల్స్ కన్నా తర్వాత వచ్చిందా కిందకు వచ్చిందా వెరిఫై చేసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 80 వెహికల్ దెన్ యూ విల్ అలో. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్ విత్ GPS ఓన్లీ యూ విల్ అలో అండి. లేకపోతే అక్కడి నుంచే రిటర్న్ పంపించేస్తారండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటారు.
యాక్టివిటీ. ద మోర్ స్ట్రిక్ట్ గా మీరు అక్కడ వెహికల్ మూవ్మెంట్ ని అంటే చెక్ పోస్ట్ లో మీరు స్టాప్ చేసి పార్కింగ్ లో హోల్డ్ చేసి పార్కింగ్ ఏరియా హోల్డింగ్ ఏరియా ఏముందో హోల్డింగ్ ఏరియాలో హోల్డ్ చేయగలిగితే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి సాల్వింగ్ అవుతుంది. దిస్ షుడ్ బి యువర్ ప్లాన్ అండి. ఇప్పుడు నడుస్తున్నది ఒకటే పాయింట్ స్టాక్ యార్డ్, నెక్స్ట్ 5 రావచ్చు 10 రావచ్చు. సో అన్ని ఏరియాలో కూడా ఇదే ఎస్ఓపి ఫాలో అవుతుందండి. సో ఏంటి, ఫస్ట్ ఎంట్రీ వచ్చి చెక్ పోస్ట్ లో పోలీస్ నుంచి డిటిసి నుంచి ఉంటారు. యూ విల్ వెరిఫై వెదర్ ద వెహికల్ ఇస్ లెస్ దాన్ ద మాక్సిమం అలాటెడ్ వెహికల్ ఆర్ నాట్. రెండోది జీపీఎస్ ఉందా లేదా కంపల్సరీ చూస్తారు. జీపీఎస్ ఇన్స్టాల్ అయితే మాత్రం లోపల అలో చేస్తారు. లోపల ఎంటర్ అయిన తర్వాత హీ విల్ గో టు బుకింగ్ ఏరియా. బుకింగ్ దగ్గర సచివాలయం స్టాఫ్ ఎవరిని అలాట్ చేస్తారో వాళ్ళు బుక్ చేస్తారు. బుక్ చేసిన తర్వాత వాళ్ళు లోడింగ్ దగ్గర ఎవరు లేకపోతే డైరెక్ట్ గా లోడింగ్ వెళ్తారు. లోడింగ్ దగ్గర ఆల్రెడీ లోడింగ్ అవుతుంటే దే విల్ గో టు ద పార్కింగ్ ఆర్ హోల్డింగ్ ఏరియాకి వెళ్తారు. హోల్డింగ్ ఏరియాలో ఉంటుంది. ఆ లోడింగ్ అయిన వెహికల్ ఏదైతే బయటకు వెళ్తాయో అప్పుడు హోల్డింగ్ ఏరియా నుంచి పార్కింగ్ నుంచి ముందుకు వెళ్తుంది. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ వెహికల్ ఏముందో మనకి జీపీఎస్ కోఆర్డినేట్స్ కంప్లీట్ షుడ్ బి ట్రేసబుల్ ట్రాకబుల్ టిల్ లాస్ట్ మైల్ అండి. ఎనీవే ఇట్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ ఫ్రమ్ స్టేట్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. మనకు కూడా ఇప్పుడు జీపీఎస్ లింక్స్ అన్ని షేర్ చేస్తే మనం కూడా ఇక్కడ నుంచి చూసుకుంటాం. ఏ డిసైడెడ్ రేట్స్ కాకుండా వేరే రేట్స్ ఏమైనా అమ్మినట్టు ఇట్లాంటివి ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ ఫలానా వెహికల్స్ నెక్స్ట్ టైం నుంచి బ్లాక్ లిస్ట్ చేయడమా లేకపోతే వాళ్ళకి 2 weeks 3 weeks లోడ్ చేయకుండా ఉండడం చూడడమా, అది ఎలాగంటే గవర్నమెంట్ పాలసీ ప్రకారం మనకి ఉందో తీసుకెళ్తాం. అర్థమైందండి. కంప్లైంట్స్ వచ్చే వెహికల్స్ ని ఏది కూడా స్పేర్ చేయమండి, అది మాత్రం క్లారిటీ ఉంటుంది. అర్థమైందండి. ఓన్లీ థింగ్ నాకు ఇక్కడ కావాల్సింది చాసీ నెంబరు మీ వెహికల్ నెంబర్ మ్యాచ్ అవ్వాలి. అర్థమైందండి. మీ వెహికల్ నంబర్లు బోర్డులు మళ్ళీ చాసీ నెంబర్ మాత్రం కంపల్సరీ మ్యాచింగ్ ఉండాలి. ఈ నెంబర్లు ఏమైనా రిజిస్టర్ చేస్తే డిటిసి వాళ్ళే ఇబ్బంది పడతారు. మళ్ళీ బోర్డులు మార్చుకుని ఇట్లాంటివన్నీ వస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో ఇలా చాసీ నెంబర్ షుడ్ బి ఫిక్స్డ్. చాసీ నెంబర్ ని వెహికల్ నుంచి కాకుండా బయట నుంచి చూడడానికి ఏమైనా ఉందా, ఆప్షన్ ఉందా? బివరేజ్ కార్పొరేషన్ నుంచి వాళ్ళు కూడా లోడ్ చేయడానికి కంపల్సరీ చేశారు.